ఎఫ్ఎన్సిసి అవార్డ్ సెరమనీ. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎఫ్ఎన్సిసి సినీ అవార్డ్ సెరమనీ ఘనంగా జరిగింది. ఈ అవార్డ్స్ ప్రోగ్రాంలో సినిమా రంగంలో పనిచేస్తున్న ఆర్టిస్ట్, టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్ని సన్మానించడం జరిగింది. ఎఫ్ఎన్సిసి అంటే ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా బెస్ట్ పర్ఫార్మెన్సెస్, టెక్నికల్ ఎక్సలెన్స్ అండ్ కంట్రిబ్యూషన్ టు సినిమాని గుర్తించి పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సెరమనీకి టాలీవుడ్ నుంచి చాలామంది సీనియర్ అండ్ యంగ్ ఆర్టిస్ట్స్ హాజరయ్యారు. యాక్టర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, టెక్నీషియన్స్ అందరికీ ఈ ఈవెంట్లో ఒక స్పెషల్ మీట్ లాగా మారింది. అవార్డ్స్ రిసీవ్ చేసిన వారందరూ సినిమా అనేది టీమ్ వర్క్, ఇలాంటి రికగ్నైజేషన్ మోటివేషన్ ఇస్తుంది అని చెప్పారు. యంగ్ ఆర్టిస్ట్కి ఈ అవార్డ్స్ చాలా ఎంకరేజ్మెంట్గా పనిచేస్తాయని ఎఫ్ఎన్సిసి మెంబర్స్ చెప్పారు. ఎఫ్ఎన్సిసి రిప్రజెంటేటివ్స్ మాట్లాడుతూ తెలుగు సినిమా గ్రోత్లో టెక్నీషియన్స్ రోల్ చాలా ఇంపార్టెంట్ అని, కెమెరా డిపార్ట్మెంట్, ఎడిటింగ్, ఆర్ట్, సౌండ్స్, కాస్ట్యూమ్స్ లాంటి ఫీల్డ్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి రికగ్నైజేషన్ ఇవ్వడం ఎఫ్ఎన్సిసి గోల్ అని క్లియర్గా చెప్పారు. స్టేజ్ మీద సీనియర్ ఆర్టిస్ట్ని స్పెషల్గా హానర్ చేశారు. వాళ్ళ సినిమా జర్నీ, కాంట్రిబ్యూషన్ గురించి స్పీకర్స్ మాట్లాడటం ఆడియన్స్కి ఎమోషనల్గా మూమెంట్గా మారింది. ఓవరాల్గా చెప్పాలంటే ఎఫ్ఎన్సిసి సినీ అవార్డ్ సెరమనీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ యూనిటీని, రెస్పెక్ట్ని రిఫ్లెక్ట్ చేసింది. సినిమాలో టాలెంట్ గురించి ఎంకరేజ్ చేయడానికి ఈ అవార్డ్స్ ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవుతాయని ఆర్గనైజర్స్ చెప్తున్నారు. ఓకే బాయ్. మరిన్ని ట్రెండీ టాపిక్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇండియన్ మైక్ మీడియా.